మానసిక ఒత్తిడితో బీపీ, షుగర్ పెరగడం, డిజిటల్ ఓవర్లోడ్, నిరంతరం స్క్రీన్లను చూడటం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులు చెబుతున్నారు. విశ్రాంతి లేకపోవడం, పని ఒత్తిడి మెదడు జబ్బులకు దారితీస్తోందని హెచ్చరిస్తున్నారు. ఇటీవలి యువత ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటుందని తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఆసుపత్రులకు వచ్చే బాధితుల్లో 25% మందిలో ఈ తరహా సమస్యలు ఉంటున్నాయని అన్నారు. ఇందులో 25 నుంచి 45 ఏళ్ల వారు దాదాపు 30% మంది ఉంటున్నారని న్యూరాలజిస్టులు చెప్పారు. ప్రస్తుతం మహిళల్లో కూడా ఈ సమస్య కనిపిస్తోందని, ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు కారణాలతో మహిళల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు వివరించారు. 15 నుంచి 24 ఏళ్ల వయసు ఉన్నవారిలో ఆల్కహాల్, ధూమపానం తాగేవారే ఎక్కువగా ఉంటున్నారని గుర్తించారు. గ్రేటర్లో దాదాపు 30 నుంచి 40% పొగ తాగేవారిలో ఈ వయసు వారేనని తెలిపారు. ఈ వయసులో స్మోకింగ్ అలవాటు చేసుకున్న వారికి 10 ఏళ్లు గడిచేసరికి మెదడు సమస్యలు వస్తున్నాయని వైద్యులు అంటున్నారు. స్మోకింగ్ వల్ల మెదడులో రక్తనాళాలు పూడుకుపోతాయంటున్నారు. చైన్ స్మోకర్స్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందన్నారు. ఎపిలెప్సీ, డిమెన్షియా, మల్టిపుల్ స్క్లిరోసిస్, మెదడు క్యాన్సర్ వంటి వ్యాధులు యువతను, వృద్ధులను ప్రభావితం చేస్తున్నాయని వెల్లడించారు. మరోవైపు చిరాకు, నిద్రలేమి, మరిచిపోవడం వంటి లక్షణాలను చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారని వైద్యులు తెలిపారు. మెదడు ఆరోగ్య సమస్యలు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు. మెదడు సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలని, వాల్నట్స్, ఆకుకూరలు వంటి ఆహార పదార్థాలు మెదడుకు బాగా ఉపయోగపడతాయని తెలిపారు. మెదడు పనితీరు బాగుండాలంటే పోషకాహారం ఎంతో అవసరమని సూచించారు. టెక్నాలజీ మనకు సాధనం మాత్రమేనని, బ్రెయిన్ టెస్ట్లు, కాగ్నిటివ్ యాప్స్ నుంచి పద్ధతులైన ఎక్కువగా స్క్రీన్ చూసే అలవాటు ఫోకస్ను దెబ్బతీస్తోందని హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం, బి విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వంటివి సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకుంటే మెదడుకు మేలు చేస్తాయని తెలిపారు. మైండ్ఫుల్నెస్ విధానాల ద్వారా ఒత్తిడిని నియంత్రించుకోవచ్చని సూచిస్తున్నారు. స్క్రీన్లను చూడటం తగ్గించాలని, పిల్లలు స్క్రీన్ను ఎక్కువసేపు చూస్తే కంటి చూపు, మాట్లాడే నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రతిరోజు 20 మంది మెదడు సంబంధిత సమస్యలతో ఆసుపత్రికి వస్తున్నారని, వీరిలో మైగ్రేన్, తలనొప్పి, తల తిరగడం, నిద్రలేమి, చేతులు కాళ్లు తిమ్మిర్లు వంటి ఇబ్బందులున్నాయని గుర్తించారు.